హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చూడండి, జాయింట్ నా వైపున వేసుకొని ఓపెన్ సెట్ వైపున వేసుకొని సైజ్ బ్లౌజ్ని అయితే నడుము చుట్టుకొలతో కొలుచుకోవడానికి చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే నేను చాలా బాగా చక్కగా వివరిస్తూ కటింగ్ అయితే చేశానండి. వాయిస్ ఎవరు ఇవ్వకూడదని చెప్పేసి డైరెక్ట్ వీడియో పెడదామని. ఏమైందంటే నేను వీడియో మధ్యలో తీస్తున్నప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారం పాటలు వేసుకుని బండి తిరిగిందండి. ఇంకా డిస్టర్బెన్స్ అయిపోయి వాయిస్ అయితే తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నడుము చుట్టుకొలత అనేది చెక్ చేసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్కి వచ్చేసి కాజాపట్టి నుంచి ఉక్స్ పట్టి వరకు, కాజాపట్టి వదిలేసుకొని చూసుకోవాలి మనం. నేను ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అసలు డైరెక్ట్గా వాయిస్ ఎంత బాగా చెప్పానంటే అది తీసేయడం వల్ల చాలా డిసప్పాయింట్గా అయిపోయింది నాకు. ఇంకా ఏమో మరి అవి పాటలే కదా, కాపీ రైట్ ఏమైనా పడుతుందేమని చెప్పేసి ఇంకా సైలెంట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 28.5 వచ్చిందండి నాకు. చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. నడుము లూజ్ వచ్చేసి 28.5 వచ్చింది, 28.5 వచ్చింది. ఇప్పుడు పొడవు బ్లౌజ్ పొడవు అయితే చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంకా నేను డైరెక్ట్గా ఏదో చెప్తూ తీస్తున్నాను, అదే మీకు డైరెక్ట్గా పెట్టలేకపోయాను. ఇంకా చూడండి, ఇక్కడ కింద హెచ్చు తగ్గులు అయితే కట్ చేసుకుందామని స్కేల్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ హెచ్చు తగ్గులు కట్ చేసుకున్నాను. ఇంకా హెచ్చు తగులు కట్ చేసుకొని కింద పావించి ఖర్చు కోసం అయితే ఒక లైన్ అయితే వేసేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ వల్ల చాలా ఉపయోగమే ఉందండి. క్రాస్ పోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను పెద్దదైతే తెచ్చుకోలేదు, చిన్నది సరిపోతుంది బ్లౌజ్కి. మనకి చిన్నది సరిపోతుంది. డ్రెస్సులు అలాంటివి అయితే పెద్దది ఉంటే బాగుంటుంది అనమాట. చూడండి, బ్లౌజ్ పొడవు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి పొడవు పెట్టేసుకున్నాను. బ్లౌజ్ బాగా వేసుకున్న బ్లౌజ్ అనుకోండి, సాగదీయకుండా అలాగే పెట్టేసేయండి. కొంచెం కొత్త బ్లౌజ్ అయితే కొంచెం లాగినట్టు అని పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. పొడవు వచ్చేసింది మనకు, బ్లౌజ్ పొడవు వచ్చేసింది. కింద హెచ్చు తగులు తీసేసాము. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్ ఎంత ఉందనేది 28 ఇంచెస్ ఉంది కదా, 28.5 ఉంది కదా, దాన్ని 4 భాగాలుగా చేసేసుకుంటే ఎంత వచ్చింది నాకు? 7 మీద 2 గీతలు వచ్చిందండి. టేప్ అక్కడ అదే మడిచి చూపిస్తున్నాను మీకు నేను. 7 మీద 2 గీతలు వస్తే దానికి 1 ఇంచ్ కలుపుకొని 8 మీద 2 గీతలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం. చూడండి, ఇప్పుడు ఈ 8 ఇంచులకు మిడిల్లో బ్యాక్ టక్స్ కూడా డాట్ అయితే పెట్టేసుకొని పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు లేదా 3.5 ఇంచుల పొడవుతో వేసుకోవచ్చండి ఇది. ఎందుకంటే ఇది బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అనుకోండి, తక్కువగా వెడల్పు తక్కువగా పట్టుకోండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రాగా పట్టుకున్నా కూడా ఏమీ కాదు, బ్లౌజ్ అనేది బాగా సెట్ అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు వేస్ట్ వచ్చేసింది, పొడవు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనము షోల్డర్ పెట్టేసుకోవాలి. ఇంకా నేను చెస్ట్ లూజ్ వచ్చేసి కొలుచుకోవట్లేదండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా. 7 మీద 2 గీతలకి 3/4 ఇంచు కలుపుకొని చెస్ట్ లూజ్ పెట్టేస్తున్నాను, సరిపోతుంది. 3/4 ఇంచు ఈ సైజుకి వచ్చేసి 3/4 ఇంచు వేస్ట్కి 3/4 ఇంచు కలుపుకుంటే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట. హెవీ చెస్ట్ ఏమీ కాదు. నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ కొంచెం తేడాతోనే ఉంటుంది కాబట్టి నేను పెట్టేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకు కొద్దిగా తక్కువగా పెట్టానండి. మరి 5 పెట్టలేదు, అలానే 5.5 పెట్టలేదు. ఎందుకంటే ఈ కస్టమర్ అయితే షోల్డర్ అనేది అసలు జారకూడదని చెప్పింది. చంక డౌన్ వచ్చేసి కూడా 5.5 ఇంచులు పెట్టేసుకున్నాను. ఈ సైజుకి సరిపోతుంది అనమాట. చిన్న సైజు కదా, కరెక్ట్గా సరిపోతుంది. చంక డౌన్ 5.5, షోల్డర్ వచ్చేసి 5.5 కొద్దిగా తక్కువగా పెట్టేశాను. ఫుల్ షోల్డర్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు దాంట్లో మనకు ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకు డాట్ పెట్టుకుంటాం కదా, దీనికి వచ్చేసి 1.5 ఇంచుకి పెట్టేసుకున్నాను. లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 పడుతుంది. నెక్ డీపుని పట్టి కూడా పెట్టుకోవచ్చు అండి. నెక్ కిందికి ఉంటే 1.5 ఇంచు, నెక్ పైకి ఉంటే 1.5 ఇంచు. ఒకవేళ నెక్ డీప్గా ఉంటే 1.5 ఇంచుకి సరిపోతుంది. ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటే మనకి ఎంత రావాలి? 7 మీద 2 గీతలు. చూడండి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. నేను చెస్ట్ ఏమీ చెక్ చేసుకోలేదు, కొలత ప్రకారం 3/4 ఇంచు కలిపి పెట్టేసుకున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5 పెట్టేసుకొని షేప్ ఇచ్చాను కదా, కరెక్ట్గా 7 మీద 2 గీతలు అనేది ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఒక గీత అటు ఇటుగా అయినా ఏం బ్లౌజ్ ఏం పాడవదండి. కరెక్ట్గా రావాలని కూడా ఏం లేదు, వచ్చేస్తుంది. ఒక గీత ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఒక గీత తక్కువైనా ఏం పర్వాలేదు అనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, పొడవు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్
షోల్డర్ బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను. పెట్టేసుకొని కస్టమర్ చాయిస్, షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట, మనం మార్చడానికి ఉంటుంది. ఇంకా వాళ్ళకి బాగా సెట్ అవుతానే బ్లౌజ్ ఇస్తారు కదా, షోల్డర్ కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను. మీ షోల్డర్ పోగా మిగిలింది ఎంత వచ్చిందో అది నెక్ కోసం చెక్ చేసుకుంటే నాకు 2 మీద 2 గీతలు అలా వచ్చిందండి. కింద వచ్చేసి నేను 2.5 పెట్టేసుకున్నాను. వీళ్ళు ఎక్కువగా డీప్ అయితే తొడగరనమాట బ్లౌజు. కింద వచ్చేసి 2.5, పైన 2 మీద 2 గీతలు పెట్టేసి ఇలా స్కేల్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకొని ఒక 1/2 ఇంచు తేడాతో రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఇక్కడ. ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నాను. వీళ్ళు ఇంతే డీప్ తొడుగుతారండి, ఇంకా డీప్ అయితే ఎక్కువగా వద్దన్నారు. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కట్ చేస్తుంది వచ్చేసి నీకు కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్, రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్. చూడండి, ఈ రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ తెచ్చుకుంటే విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. షోల్డర్ విడ్త్ అనేది చాలా ఎక్కువ, 6 ఇంచులు 7 ఇంచుల వరకు ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి మనం కుట్టేటప్పుడు. చూడండి, దీని విడ్త్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇది మనకి ఎంత రావాలి, 5 ఇంచులకు కొద్దిగా తక్కువగానే ఉండాలన్నమాట, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. నేను ఇక్కడ వీడియోలో మడుస్తున్నాను కదా క్లాత్, అలా మడిచి ఒక కుట్టు అయితే వేసేసుకుంటానండి నేను. మనకి ఎంత అవసరం అవుతుందో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కుట్టు వేసుకొని అప్పుడు లోడింగ్ చేసేస్తాను, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత మనం పట్టేసినా కూడా కొంచెం షోల్డర్ జారినట్టు వెళ్ళిపోతుంది అనమాట. కంపల్సరీగా డోరీస్ అయితే పెట్టేసి ఇవ్వాలి, ఎందుకంటే పెద్ద నెక్కును మనం చిన్నదిగా చేస్తున్నాం కదా. చూడండి, ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇలా మొత్తం కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. బ్యాక్ ఫిల్ట్ దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, కింద టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, ఇలా టక్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ తిప్పడానికి కూడా అక్కడ టక్స్ పెట్టేసుకొని మిడిల్లో ఇప్పుడు నేను పెట్టాను కదా, అలాగే సేమ్ మనం మా వర్క్ క్లాత్కి కూడా అలా టక్స్ పెట్టేసుకోవాలి. మిడిల్ కుట్టేసిన తర్వాత ఆ టక్స్ ఈ టక్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టి మనం లోడింగ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు, కరెక్ట్గా వస్తుంది. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఈ లైనింగ్ వాటర్లో తడిపి ఐరన్ చేస్తే చూడండి ఎంత హెచ్చు తగ్గులుగా ఉందో, చాలా క్రాస్గా అయితే ఉంది. ఇంత క్రాస్ తీసేస్తే నాకు ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు పడతాయని చెప్పేసి నేనేం చేశానంటే, నేను ఆ 3 పొరలు క్రాస్ ఉన్న వరకు తీసేసి ఒక్క పొర లోపలికి ఉండిపోయింది కదా, దానికైతే జాయింట్ వేసుకుందామని చెప్పేసి ఇంకా క్లాత్ ఎక్కువగా వేస్ట్ పోకుండా తీసాను చూడండి. ఇక్కడ ఈ పొర తక్కువగా ఉంది కదా క్రాస్, దానికి కొంచెం చిన్న ముక్క జాయింట్ అనేది వేసేసుకుంటాను కుట్టేటప్పుడు. ఆ కొంచెం క్లాత్ తీసేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ జాయింట్లు పడతాయి అన్నమాట, అందుకని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను. ఇలా నేను క్లాత్ని బట్టి కట్ చేస్తుంటానండి ఎప్పుడైనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నాకు కస్టమర్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చింది, కానీ ఫుల్ పెట్టాలి ఇప్పుడు. ఇంకా ఫుల్ అంటే మనకు మెజర్మెంట్స్ ఉంటాయి కదా, 10 ఇంచెస్ ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. పెట్టుకొని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి ఇస్తాను చూడండి ఇక్కడ. ఇలా మనకు సైజు కరెక్ట్గా ఇవ్వకపోయినా మనం కుట్టగలగాలన్నమాట, అలాంటి నాలెడ్జ్ అయితే పెరగాలి టైలరింగ్లో. చూడండి, కింద పైన 1/2 ఇంచు ఖర్చుకు పైన 1/2 ఇంచు ఖర్చుకు కింద పోగా 10 ఇంచెస్ అయితే బ్లౌజ్ పొడవు పెట్టేసుకున్నాను. చంక కింద డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు, ఎందుకంటే 10 ఇంచెస్ పొడవు కదా, ఖచ్చితంగా 3.5 ఉండాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకు ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఈ 3.5 ఇంచులకు ఒక లైన్ అయితే వేసేసుకోండి, మీకు కర్వ్ తిప్పుకోవడానికి ఈజీగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఆ 1.5 ఇంచు నుంచి ఇలా కర్వ్ తిప్పేసి ఈ 3.5 ఇంచులకు కలిపేసుకోవాలి. మనకు చంక టైట్ కుట్టు ఎంత, 7 మీద 2 గీతలు, ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. లూజ్ వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, నేను దాని టేప్తో చెక్ చేసుకుంటే నాకు 6 ఇంచుల మీద ఒక గీత అలా వచ్చింది. నాకు తెలిసి ఇది టైట్ వచ్చేసి 5 ఇంచుల మీద 3 గీతలు లేదా 2 గీతలు అలా రావచ్చు, అందుకని రఫ్గా కొలత అయితే పెట్టేసుకొని లైన్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఖర్చు కొద్దిగా తగ్గింది, ఇంకా జాయింట్ అయితే వేసేసుకోవాలి, ఇంకా తప్పదు. చూడండి, ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి, చంక టైట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఓపెన్ చేసేసి ఇప్పుడు కర్వ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు హ్యాండ్స్ కర్వ్ తీసుకోవాలి కదా, కొంతమంది కుట్టేటప్పుడు తీసుకుంటారు, నేనైతే ఇప్పుడే తీసుకుంటున్నాను. చూడండి, అక్కడ తక్కువ పడ్డది కదా, దానికి జాయింట్ వేస్తాననే విషయమే అక్కడ చెప్తున్నాను. చూడండి, పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు మధ్యలో ఇప్పుడు నేను ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా తీసేయాలండి. 3/4 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా ఉండాలి. 3/4 ఇంచుకి ఎక్కువగా ఎవరికైనా ఉంటుందా అంటే ఉంటుందండి, ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి
1 ఇంచ్ లోతు తీస్తేనే సెట్ అవుతుంది. అదే విషయం అక్కడ మీకు చెప్తున్నాను నేను. ఇది మాత్రం అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. నేను లావుగా ఉన్న వారికి 30 ఇంచ్ లోతు తీయడం వల్ల వాళ్ళకి చంక దగ్గర ముడతలు వచ్చేసాయి. ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి కటింగ్ మార్చి 1 ఇంచ్ లోతు తీసుకుంటాను. కరెక్ట్గా సెట్ అయిందనమాట. అప్పటి నుంచి మోచేతి నుంచి పై వరకు లావుగా సేమ్ ఉన్న వాళ్ళకి మాత్రం నేనైతే 1 ఇంచుల లోతు అయితే తీసేస్తానండి. అంతకు తక్కువగా అయితే తీయను. మామూలు సైజెస్ అయితే 30 ఇంచ్ లోతు తీస్తాను. ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్కి అయితే డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఏమీ పడలేదండి, సరిపోయింది క్లాత్ అనేది. చూడండి ఇక్కడ ఈ సైడ్ వైపున కొద్దిగా ఎక్కువగా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా నాకు కుట్టేసరికి తగ్గుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా వేసేసుకొని మనకు నెక్ ఎక్కడుందో అక్కడ డాట్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా, ఫ్రంట్ అయితే కట్ చేసేస్తాను నేను. చంక దగ్గర చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి షేప్ ఇస్తున్నాను. 1/2 ఇంచ్ లోతు షేప్ అనేది కంపల్సరీ ఇక్కడ ఎవరికైనా 1/2 ఇంచ్ ఉండాలి. అంతకు ఎక్కువగా తీయద్దు, అంతకు తక్కువగా కూడా తీయద్దు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ వేసేసుకొని బాక్స్ వేసేసుకొని దాని లోపల కూడా తీయచ్చు. కానీ నాకు స్పీడ్గా కట్ చేయడం అలవాటు అయ్యి ఇలా స్లోగా చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అందుకని ఇంకా డైరెక్ట్గా వేసేసాను. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. నేను సైడ్కి కొలుచుకుంటున్నాను, వీడియోలో అయితే రికార్డ్ కాలేదు అది. 13 ఇంచుల పొడవు అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్లో మనకు ఫ్రంట్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత ఉందో ఎంత సైజు బ్లౌజ్ని చూసి పెట్టేసుకోవాలి. ఇంకా 7 ఇంచెస్ వచ్చిందండి. నాకు ఎక్కువ అనిపించింది ఈ సైజుకి 7 ఇంచెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి బ్లౌజ్ పెట్టి కొలుసుకుందామని చెప్పేసి ఒక సైడ్ పెట్టాను. ఖర్చు లేకుండా చూసుకుంటే కొంచెం 7 కంటే తక్కువగా ఉంది. ఖర్చుతో కలిపితే 7 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా ఈ సైజుకి ఇంతే ఉందిలే అని చెప్పేసి ఇంకా 7 ఇంచెస్ పెట్టేసి షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ముందు నెక్ షేప్ అయితే అక్కడ సైడ్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, అదే మళ్ళీ నెక్ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి కట్ చేసిన తర్వాత పొరపాటు పోతే ఏమీ చేయలేం కదా, అందుకని చెక్ చేసుకుంటే కరెక్ట్గానే ఉంది. ఏడికి ఒక 2 గీతలు అలా తక్కువగా ఉంది, అది పెట్టేసుకొని చూడండి షేప్ అయితే ఇచ్చేసాను. నెక్ షేపు ఈ సైజ్ చిన్న సైజ్ కాబట్టి నేను గీతకు లోపలనే ఇచ్చేసానండి. కొంచెం ఎక్కువ డీప్ కావాలనుకున్న వాళ్ళకి ఆ బాక్స్కి యువతల సైడ్ ఒక లైన్ అలా తీసేస్తుంటాను, కరెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి కుట్టిన తర్వాత 3.5 ఉందండి సైజ్ బ్లౌజ్కి. ఇది కుట్టలేం కదా, నేను 4.5 పెట్టుకున్నాను. ఎందుకంటే కింద పైన ఖర్చుకు వెళ్తుంది. మిడిల్లో వచ్చేసి డాట్ వేస్తాము. ఆ 1 ఇంచ్ అనేది దీనికి వెళ్ళిపోతుంది. మిగిలింది సైజ్ ప్రకారం 3.5 ఇంచులు మిగులుతుంది అనమాట. చూడండి ఇక్కడ 3.5కి 4.5 ఇంచులు పెట్టుకుని అదే వివరిస్తున్నాను. ఇక్కడ చూడండి కర్వ్ షేప్ అయితే క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి సైడ్ కుట్ల వైపున క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఈ సైజ్ బ్లౌజ్కి. ఇంకా నేను ఇంత పెట్టేసుకుంటే తగ్గుతుందని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటే నాకు తగ్గింది. అందుకని ఒక 1/2 ఇంచ్ కిందకి కట్ చేసుకున్నాను మళ్ళీ కటింగ్లో. చూడండి ఇలా డిఫరెంట్గా కూడా ఉంటాయండి బ్లౌజులు. సైజ్ ప్రకారం వెళ్ళాల్సి వస్తే ఇవన్నీ చూసుకోవాలన్నమాట. బొటిక్ వాళ్ళు ఇంతే, మార్కర్ వీల్ ఉంటుంది కదా, అది తీసుకొని సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందనేది ప్రతిదీ మార్కింగ్ పెట్టి గీకి ఇస్తారు. దానిపైన కుట్టే వాళ్ళు కుడతారనమాట. అందుకే బాగా సెట్ అవుతాయి. మనమేమో పెద్దగా పట్టించుకోము, అలాంటివి కట్ చేసామా కుట్టామా అన్నట్టు ఉంటుంది అనమాట. మనం కూడా కొంచెం అలాంటివి పట్టించుకుంటే నీట్గానే వస్తుంది. చూడండి కటింగ్ అయితే అయిపోయింది, వీడియో రికార్డ్ కాలేదండి చివరిలో. అందుకని నేను క్రాస్ బెల్ట్లు తీసిన తర్వాత మీకు చూస్తున్నాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. మీకు పెద్ద నష్టమేమీ ఉండదండి. నోటిఫికేషన్ వస్తుంది, నచ్చితే చూస్తారు, లేదంటే వదిలేస్తారు. వీడియోలు చూసేది అందరూ నాకు తెలిసి లేడీసే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. క్రాస్ బెల్ట్లు కట్ చేసేదైతే రికార్డ్ కాలేదండి. నేను స్టోరేజ్ ప్రాబ్లం వల్ల రికార్డ్ అయితే కాలేదు. తర్వాత చూసుకొని ఇంకా ఏం చేస్తాం, ఇంకా తీసిన వీడియో అయితే అంత కష్టపడి తీసి వదిలేయలేం కదా. ఆల్రెడీ వాయిస్ ఎంత బాగా ఇచ్చింది, అది సైలెంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా వెనకాల వాయిస్ల వల్ల మళ్ళీ వీడియో కూడా ఎందుకు చిన్నదానికి అని చెప్పేసి ఇంకా నేను అలాగే పెట్టేశాను. క్రాస్ బెల్ట్లో ఒకటి కట్ చేసింది, లేదంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందరికీ.